విజయ్ కంకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్లు హీరోలుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం భైరవం మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీ మొదటి వారం వసూళ్లు పర్వాలేదనిపించుకున్నప్పటికీ రెండవ రోజు మటుకి వసూళ్లు దారుణంగా పడిపోతున్నాయి. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 20 కోట్ల రూపాయల షేరును, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. ఇక ఈ మూవీ డేవిస్ కలెక్షన్లో ఒకసారి చూసుకున్నట్టయితే తొలి రోజు ఇండియాలో 2.6 కోట్లు, రెండవ రోజు 2.4 కోట్లు, మూడవ రోజు 2.4 కోట్లు, నాలుగవ రోజు 1.24 కోట్లు, ఐదవ రోజు 69 లక్షల చొప్పున మొత్తం 5 రోజుల్లో 9 కోట్ల వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఇప్పటివరకు ఈ చిత్రం 55 లక్షలను రాబట్టి పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ మూవీ 6వ రోజు కూడా హెవీ డ్రాప్స్ని అయితే అందుకుంది. ఓవరాల్గా 12.14% థియేట్రికల్ ఆక్యుపెన్సీని నమోదు చేసుకున్న ఈ చిత్రం కేవలం 53 లక్షలను మాత్రమే రాబట్టింది. దీంతో ఈ చిత్రం 6 రోజుల వరకు ఇండియా వైడ్గా 9.31 కోట్ల నెట్ను, 10.70 కోట్ల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక ఓవర్సీస్ వసూళ్లతో కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 11.25 కోట్లను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే బాక్సాఫీస్ దగ్గర ఇంకా 28 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టాలి. గురువారం కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ రిలీజ్ కానుండడంతో ఈ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భైరవం మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూలను రాబట్టడం కష్టంగానే మారిపోతుంది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఎంత మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూద్దాం.